సారా నీకెంత ధైర్యం ఉంటే నా చంప మీద కొడతావు? నేను ఇప్పుడే పోలీసులు పిలుస్తాను, నీ పని అయిపోతుంది. జనరల్ మేనేజర్, మీరు మాకు ఎలాగైనా న్యాయం చేయాల్సిందే. ఈ పిచ్చిది మమ్మల్ని ఎలాంటి కారణం లేకుండా కొడుతుంది. చూడండి నన్ను ఎంత దారుణంగా కొట్టిందో. నిజంగానే చాలా దారుణం. అవును, ఇది దారుణం, నిజంగానే చాలా దారుణం. ఏ జాక్, నువ్వు నీ మొహంతో సారా చేయని ఎందుకు కొట్టడానికి ప్రయత్నించావు? నీ చెయ్యి బాగానే ఉంది కదా సారా? నీ మోకాలికి దెబ్బ తగిలిందా? అవును, మీరు అంటుంటే కొంచెం నొప్పిగా ఉంది. అమ్మా, మనం వెంటనే హాస్పిటల్ కి వెళ్లి చెకప్ చేయించుకుందాం. కావాలంటే నీకోసం అంబులెన్స్ ని పిలుస్తాను. వద్దు వద్దు, అదేం అవసరం లేదు. జనరల్ మేనేజర్, సారాని నన్ను కొట్టిందని క్లియర్ గా తెలుస్తుంది కదా, అయినా కూడా తనకేంది? నువ్వు నోరు మూసుకో. మీ ఇద్దరు ఈ హోటల్లో నీచమైన పనులు చేస్తున్నారని నాకు తెలీదా? కొంపతీసి మేము హోటల్లో డబ్బులు ఫ్రాడ్ చేస్తున్న విషయం తెలిసిపోయిందా ఏంటి? అందుకే సారాకి హెల్ప్ చేస్తున్నాడా? కానీ నేను జనరల్ మేనేజర్, దయచేసి నన్ను క్షమించండి. మేము అనవసరంగా ఇక్కడ గందరగోళం చేశాం. మమ్మల్ని క్షమించండి. ఇక్కడ నుంచి తప్పించుకోవాలంటే ఇది ఒకటే మార్గం. నువ్వు క్షమాపణ చెప్పాల్సింది నాకు కాదు. సారా, మిస్ రిసెప్షనిస్ట్, నన్ను క్షమించండి. నేను అనవసరంగా నా తలని మీ చేతికి తగిలించినందుకు నన్ను క్షమించండి. పర్వాలేదు, ఇంకోసారి ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకోండి. సరే. నాకిప్పుడు ఒక ముఖ్యమైన పని ఉంది, నేను వెళ్తున్నాను. బాయ్. ఇతనేంటి ఇలా అంటున్నాడు? సారా, నువ్వు బాగానే ఉన్నావు కదా? నేను ఫైల్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉండడం వల్ల చూడలేదు. అంతా బానే ఉంది, నువ్వు కంగారు పడకు. ప్రెసిడెంట్ సమర్, ఆ జాక్ తన పొజిషన్ అడ్వాంటేజ్ తీసుకుని హోటల్లో డబ్బుల విషయంలో ఫ్రాడ్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ మాకు బలమైన ఆధారం దొరకలేదు. ఒక జనరల్ మేనేజర్ కానీ ఇలాంటి చిన్న విషయం కూడా ఆ చూసుకోలేకపోతున్నా. చెత్తమోహన్ జగ్గాడిని మంచి అవకాశం వచ్చినప్పుడు వాడిని 4 తన్ను ఉంటే బాగుండేది. కానీ వాడు మనలాగా మామూలు వ్యక్తి కాదు. వాడికి చాలా పవర్ ఉంది. సారా, కానీ నువ్వు నిజంగా పులి బిడ్డవి. నేను పులి బిడ్డనే. నన్ను క్షమించాడు. నేను సరిగా పని చేయలేకపోయాను. తను అలా అనడానికి ఏదైనా కారణం ఉందా? సారా, క్షమించండి. నన్ను క్షమించండి. సార్ సార్, నన్ను క్షమించండి. మేనేజర్ గారు, నిజంగా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా థ్యాంక్స్. సరే సరేలే సమర్, నువ్వే నన్ను చూసుకోమని చెప్పావు కదా, అందుకే నీకోసం చూసుకుంటాను. సరే, వెళ్తున్నాను. థ్యాంక్ యూ మేనేజర్. మీరు జాగ్రత్తగా ఉండండి. మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా? అందుకే మేనేజర్ నాకు హెల్ప్ చేశారా? ఇంతకు ముందు నేను కూడా ఆయనకి హెల్ప్ చేశాను. నాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఈ పులిబిడ్డను కాపాడిన హీరోవి. నేను హీరోని, కానీ నువ్వు పులిబిడ్డ ఏంటి? అదే కొంచెం సరే, నమ్ముతానులే. ఒకవేళ నువ్వు నాకు నిజంగా థ్యాంక్స్ చెప్పాలనుకుంటే నాకు ఈ నెల మంచి డిన్నర్ తినిపించాలి. ఇప్పుడు నాకు సడన్ గా కొత్త కష్టం తెచ్చి పెట్టావు. నన్ను నిరికించాలనుకుంటున్నావా? ఇదేం బాలేదు. సరే, అలాగే. ఈ రోజు రాత్రి నీ కోసం బార్బిక్యూ అలాగే బీర్ కూడా తెస్తాను, ఓకేనా? నువ్వు మళ్ళీ బీర్ గురించి మాట్లాడుతున్నావా? ఏయ్, నేను కూడా వెళ్ళిపోతాను. పెద్ద పిచ్చోళ్ళ ఉన్నాడు, ఒక్కోసారి ఒక్కోలా ఉంటాడు. అమ్మా, నువ్వు నిన్న రాత్రి జరిగింది మర్చిపోయావా? నువ్వు చాలా తాగావు. ఏంటి, మీ నాన్నని రాత్రి అరెస్ట్ చేశారా? అది కూడా నేను ఎక్కువ తాగడం వలన? అమ్మ, కొంచెం మెల్లగా మాట్లాడు. నాన్నకి తన గురించి ఇంకా కోపంగా ఉంది. అసలు ఈ మందు మంచిదే కాదు. హాయ్, ఎక్కడికి వెళ్తున్నావు? నన్ను పట్టించుకోవట్లేదు. ఛ, నువ్వెంత పొగరు చూపించినా నిన్ను ఎలా దారిలోకి తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు. ఏంటి తమాషానా? నిన్న రాత్రి నేను దాని గురించి వదిలే. ఏంటి? మర్చిపో. నేను బయటికి వెళ్తున్నాను. ఒక్క నిమిషం. ఇది రోల్స్ రాయ్స్ తాళం చెవి కదా? ఇది 10 మిలియన్స్ కంటే ఎక్కువ ఉంటుంది. ఇదొక లైటర్ అంతే. ఇది ఫేక్. రోడ్డు మీద కనిపిస్తే తీసుకున్నాను అంతే. లైటరా? ఒకసారి చూస్తాను. అవసరం లేదు. నువ్వు దీన్ని విరగొడతావే అనిపిస్తుంది. చాలా చెడ్డవాడివి. లగ్జరీ కార్ కీస్ చూడగానే ఎందుకింత ఎక్సైట్ అవుతుంది? వస్తువులంటే పిచ్చి అనుకుంటా. అన్నట్టు
నువ్వు అసలు ఏం పని చేస్తావు? నీ దగ్గర ఖర్చు పెట్టడానికి మాత్రం డబ్బులు చాలా ఉంటాయి. నేను ఫ్రీలాన్సర్ని. సరే నేను ఇంకా వెళ్తాను. ఆ? ఫ్రీలాన్సరా? అంటే ఉద్యోగం లేనట్టే కదా. అమ్మ ఒక చిన్న మంచి కుందేలు పిల్లలా ఉంది. అయితే డాడీ పెద్ద చెడ్డ తోడేలు అంటున్నావా? అవును, నాన్న నిజంగానే ముసుగు వేసుకున్న తోడేలా ఉన్నాడు. వావ్, నీ వైఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. తనని బాగా చూసుకుంటే మంచిది. ఇలాంటి పనికిరాని సలహాలు ఇవ్వడం మానేసి నువ్వు నీ పని చూసుకుంటే మంచిది. సరే ఒకసారి ఈ డాక్యుమెంట్స్ చూడు. ఇందులో డేటా చాలా క్లియర్ గా అరేంజ్ చేసి ఉంది. సమస్యలు అన్ని కరెక్ట్ గానే భలే పాయింట్ అవుట్ చేశారు. ఇది జాక్ రాశాడా? వాడికంత సీన్ లేదు. ఇది రాసింది మీ సారానే. ఏంటి సారానా? కానీ తను ఒక రిసెప్షనిస్ట్ కదా. అవును, తనే రాసింది. కాకపోతే ఆ జాక్ సబ్మిట్ చేశాడు, అది కూడా శామ్ పేరు మీద. ఏంటి? వీళ్ళు ఖచ్చితంగా ఎందుకు ఇలా చేశారో మనకి చెప్పి తీరాల్సిందే. నువ్వు దీన్ని బాగా ఇన్వెస్టిగేట్ చేయాలి. ఒక్కరిని కూడా వదలడానికి వీల్లేదు. అయితే మనం వాళ్ళని పట్టుకోవడం కోసమే ఇదంతా చేస్తున్నామా, లేక నీ ప్రేమ కోసం చేస్తున్నామా? నా? అర్థమైంది, నాకంతా అర్థమైంది. నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? అసలేంటి నువ్వు? నీకేం అర్థం కావట్లేదా ఇంకా? నువ్వేమంటున్నావు అసలు? ఆ? సారా, నువ్వు నిజంగా ఆ హోటల్లో పనిచేయడానికి వెళ్ళాలనుకోవట్లేదా? నాకు ఉద్యోగం ఉందనుకుంటున్నావా? ఆ జాక్ ని ఇష్టం వచ్చినట్టు తిట్టాను. తను నన్ను ఏమీ చేయకుండా వదిలేయడమే ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు కొత్త జాబ్ గురించి ఆలోచించడమే మంచిది. ముందే ఇప్పుడు నీకు పెళ్ళైంది కదా, అందుకే ప్రెషర్ ఎక్కువ అవుతుంది. అన్నట్టు నువ్వు 6 సంవత్సరాల క్రితం కలిసిన అతనికి సంబంధించి ఏమైనా పుట్టుమచ్చలు లాంటివి గుర్తున్నాయా? అతని చెస్ట్ పైన ఒక పుట్టుమచ్చ ఉందని మాత్రమే నాకు గుర్తుంది. ఆ ఒక్క విషయంతో తను నేను ఎలా కనుక్కోవాలి చెప్పు? అలా అని నేను అందరు అబ్బాయిల దగ్గరికి వెళ్లి షర్ట్ ఓపెన్ చేసి పుట్టుమచ్చ ఉందో లేదో ఎలా కనుక్కోవాలి? పైగా ఇప్పుడు నాకు పెళ్లి కూడా అయిపోయింది. నేను స్నానానికి వెళ్తున్నాను. అమ్మా, నువ్వు కూడా నాన్నతో పాటు స్నానం చేయాలనుకుంటున్నావా? లేదు లేదు, నేను బుక్ చదువుకుంటున్నాను. కానీ అమ్మా, ఆ పుస్తకం తలకిందులుగా ఉంది. సరే అయితే నేను నా గదిలోకి వెళ్లి చదువుకుంటాను. సరే బాయ్. అన్నయ్య, మనం ఎలాగైనా సరే అమ్మ కోరికను తీర్చాలి. నాకు ఒక ఐడియా వచ్చింది. ఏమైంది? కరెంటు పోయిందా? రే బిల్లీ, ఈ పని చేసింది నువ్వేనా? లిల్లీ, ఏయ్! సారీ సారీ, నేను సారాని. మొత్తం చూసేసావా? ఇంకా లేదు. ఇంకా చూడటం ఆపు. నేను చూడట్లేదు. అయ్యో! తన చెస్ట్ పైన హే, ఒకసారి నీ చెస్ట్ చూడొచ్చా? ఒక్కసారి, ఇంకేం చూడను. అసలు నువ్వు అలా మాట్లాడుతున్నావు ఏంటి? అది నేను ఏంటంటే చాలా ఆపు. దీనికి ఒప్పుకోను. హే, పిల్లలు తలుపు తెరవండి. మిమ్మల్ని. నాన్న, మేము ఆల్రెడీ నిద్రపోయాం. ఒకవేళ మీకు నేల మీద పడుకోవడం ఇష్టం లేకపోతే అమ్మని అడిగి తన గదిలో పడుకోండి. అసలు మీ ఇద్దరిని ఇప్పుడు గనక తలుపు తెరవకపోతే ఇంకా మీరు నన్ను ఎప్పటికీ నాన్న పిలవకూడదు. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఏయ్! లోపలికి రా. నేను మొత్తం వినేశాను. నీ నీ మాట కాదని లేక వస్తున్నానంతే.
ఏదైనా వాసన వస్తుందా? అది నా వాసనేమో. కంగారు పడకు, నువ్వు నిద్రపోయిన తర్వాత నీ బట్టలను తీయనులే. నేను ఈ కొంచెం ప్లేస్ లో పడుకుంటాను. ఖచ్చితంగా ఈ లైన్ అసలు క్రాస్ అవ్వను. నేను బాగున్నానా? చాలా కామెడీగా ఉన్నా. ఈ కొత్త స్టోర్ గ్రాండ్ ఓపెనింగ్ అవుతుంది. దీన్ని ఎవరు మిస్ అవ్వకండి. ఇది చాలా బాగుంది. త్వరగా వచ్చి చూడండి. ఓ, నువ్వు ఆల్రెడీ ఇలా పాంప్లెట్స్ పంచే స్టేజ్కి వచ్చేసావా? అయినా కూడా నువ్వు ఓటమి ఒప్పుకోవడం లేదు కదా. పెళ్లి చేసుకుని నిజంగానే కిందకి జారిపోయావా? ఏమైంది? ఇప్పుడు నువ్వు అన్ని కష్టాల్లో ఉన్నావా? దానికి బదులు నన్ను అడుక్కో. అలాగే 50,000 యూన్లు ఇస్తే మాస్టర్ని కలిసేలా చేస్తాను. ఓ, నాతో పాటు పాంప్లెట్స్ పంచడానికి వచ్చావా? కానీ నీలాగా చండాలంగా వయసు అయిపోయిన వాళ్ళు కూడా మంచోళ్ళు ఉంటారని అనుకోలేదు. చాలా థ్యాంక్స్. రండి త్వరగా. ఇక్కడి నుంచి వెళ్లిపోదాం పద. అయినా దీంతో మాటలేంటి మనకి? ఏదో ఒక రోజు అదే మన కాళ్ళ మీద పడి అడుక్కుంటుంది. సరే అమ్మా, వెళ్దాం పద. ఇది ఒకసారి చూడండి. ఇది చూడండి. అడ్డు తప్పుకో. ఆవిడ చాలా రిచ్ గా అందంగా ఉంది. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? హే, నన్ను చూసినందుకు నీకు సంతోషంగా లేదా? ఎందుకు నీకు అర్థం కావట్లేదా? నువ్వు అలా మాట్లాడుతుంటే నాకు బాధగా ఉంది. నీకంత బోర్ కొడుతుంటే వెళ్ళి నీ భర్త ఎక్కడున్నాడో వెతుక్కో. అర్థమైందా అమ్మా? ఏంటి, నేను నా కొడుకుని కలవడానికి కూడా రాకూడదా? నీ డ్రామాలన్నీ భరించేంత ఖాళీగా లేను. నువ్వు రోజంతా ఆఫీస్ లోనే కూర్చుంటావు. అలాంటప్పుడు నా కోడల్ని ఎలా కలుస్తావు? అసలు బిల్లీలతో టైం ఎలా స్పెండ్ చేస్తావు? పూర్తి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అలాగే నాకు ఇప్పుడు ఒక ముఖ్యమైన మీటింగ్ ఉంది. మరి ఇంకా టైం ఎక్కడ దొరుకుతుంది? అయితే నువ్వు మీటింగ్ ఒక చేత్తో, కంపెనీని ఒక చేత్తో, ప్రేమను మూడో చేత్తో, అలాగే పిల్లల్ని 4వ చేత్తో హ్యాండిల్ చేయలేవా? అసలు నువ్వు నన్ను ఏమనుకుంటున్నావు? ఏ, అది నాకు అనవసరం. నువ్వు ఎలాగైనా ఈ రోజు నాతో పాటు స్పెండ్ చేయాల్సిందే. సమ్మర్, తన పక్కనున్నది ఆ రిచ్ లేడీ కదా. ఇప్పుడే తన కంపెనీలకి వెళ్ళింది అంటే తన అర్థం. త్వరగా కానివ్వు, నా టైం చాలా విలువైంది. అంత తొందర ఏంటి? నాతో కలిసి భోంచేయడానికి కూడా అంత కష్టంగా ఉందా? చెప్పాలంటే నేను నిమిషానికి 1 మిలియన్ యావరేజ్ గా సంపాదిస్తాను. మాట్లాడేది ఇంకేం లేదంటే నేను వెళ్తాను. ముందు నువ్వు కూర్చో. నీకు కావాలంటే దానికి డబ్బులు ఇస్తాను. ముందు కూర్చో. సరే అయితే మీ దగ్గరున్న కాస్ట్లీ సిగ్నేచర్ డిషెస్ అన్ని ఒక్కొక్కటి తీసుకురండి. అర్థమైందా? ఏంటిదంతా? నువ్వు చేసే పని ఇదేనా? తనకు జాబ్ లేకపోయినా తన దగ్గర డబ్బులు ఎలా ఉన్నాయో ఎప్పుడు తెలిసింది. సారీ చూసుకోలేదు. సారా, ఏయ్, నువ్వెక్కడికి వెళ్తున్నావు? హే, సారా 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 ఇది నువ్వేనా? సారా, చెప్పు ఇది నువ్వేనా? హే, సారా సారా ఆగు. సారా సారా ఆగు. సారా, ఇది నిజంగా నువ్వే కదా? నేను కాదు. హ?